రాబిన్హుడ్ మూవీ ఎలా ఉంది బ్రో? పర్లేదన్నా, బాగానే ఉంది. వన్ టైం చూడొచ్చు అనిపించింది. కామెడీ వర్కౌట్ అయింది. ఎస్పెషల్లీ నాకు బాగా నచ్చిందంటే రాజేంద్ర ప్రసాద్ది, వెన్నెల కిషోర్ది అండ్ నితిన్, వీళ్ళ ముగ్గురు కామెడీ టైమింగ్ అయితే బాగా నచ్చింది. అదైతే బాగుంది. ఇప్పుడు మనకు టైటిల్ చూడగానే అర్థమైంది ఒక దొంగ అన్నప్పుడే. ఇప్పుడు హీరో ఎప్పుడైనా దొంగ అంటే ఏదో ఒక మంచి ఉద్దేశం కోసమే దొంగతనం చేస్తాడు. సో అదే మనకి మూవీలో చూపించారు అనమాట. అంటారు కిక్ లాగా కాన్సెప్ట్, దొంగలా కిక్ లో కూడా అదే పని చేస్తాడు. పైసలు తీసుకొని పేదలకు ఇచ్చిన అంతే. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ మూవీలో ఏంటంటే అనాథ పిల్లల కోసం చేస్తాడు. ఇప్పుడు ఎక్కడైనా ఇప్పుడు హీరో దొంగ అయిందంటే అది మంచి కోసమే కదా. సో అదే కాన్సెప్ట్, కాకపోతే కామెడీని మిక్స్ చేసి మూవీ తీశారు. అండ్ ఇంకా నాకు మెయిన్లీ ఏంటంటే వార్నర్ది ఎట్లా అనిపించింది అంటే పార్ట్ 2 కోసం ఎంట్రీ ఇచ్చిరేమో అన్నట్టు అనిపించింది అనమాట. లాస్ట్లో ఇట్లా వచ్చేస్తారు అనమాట. సో వచ్చిన 1 మినిట్ కూడా ఒక గూస్ బంప్స్ అయితే వస్తాయి. ఎందుకంటే వార్నర్ని క్రికెట్లో చూసి ఒకటేసారి స్క్రీన్లో చూస్తే బాగా అనిపించింది. బట్ కాకపోతే విలన్ రోల్ ఇంకొంచెం పవర్ఫుల్గా రాసుకొని ఉంటే, అంటే స్టార్టింగ్లో బాగుంటుంది, చాలా పవర్ఫుల్ రోల్ ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనకి చివరికి వచ్చేవరకు ఏంటంటే అది రోల్ తేలిపోద్ది. సో అది కొంచెం నాకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. ఇంకొకటి ఏంటంటే ట్విస్ట్లు ఇంకొంచెం మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా ఇంకొంచెం ట్విస్ట్లు ఉంటే బాగుండి అనిపించింది. బట్ ఆ ట్విస్ట్లు ఇంకొంచెం ప్రిడిక్టబుల్ స్టోరీ. సో అది కొంచెం అదే చెప్తున్నా, ట్విస్ట్లు ఉంటే ఇంకొంచెం బాగుండి అనిపించింది. అంటే వన్ టైం చూడవచ్చు. ఇంకా సాంగ్ ఒకటి ఉంది కదా కేతికా శర్మది, సాంగ్ ఒకటి ఏది కావాలని చూడడం కోసం పోతారు అనమాట. మిగతా అంటే అంత క్యాచ్గా ఏది మనకి పాపులర్ కాలేదు. అండ్ శ్రీలీల యాక్టింగ్ ఓకే పర్లేదు, అంటే ప్రతి మూవీలో చూసినట్టు అనిపించింది. శ్రీలీలది కొత్తగా అయితే ఏమనిపించలేదు, అదే యాక్టింగ్. కాకపోతే వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఓకే మంచిగా అనిపించింది. అంటే ఓవరాల్గా ఏంటంటే యావరేజ్ అనిపించింది. నాకు 2.5 ఇవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ బ్రో.